రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీకి సంబంధించి ఈ నెల 15న జీవో జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం నాటికి ₹1,00,000 లోపు పంట రుణాలు పొందిన రైతులందరి రుణమాఫీ మొత్తం వారి ఖాతాల్లో జమ చేయాలని బ్యాంకర్లతో కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీకి సంబంధించి ఈ నెల 15న జీవో జారీ చేయడం జరిగిందని, ₹2,00,000 వరకు పంట రుణాలు పొందిన రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా గురు శుక్రవారాల్లో ₹1,00,000 వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో పంట రుణమాఫీ మొత్తం జమ చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. అందువల్ల బ్యాంకర్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సోమవారం లోపు ₹1,00,000 లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరి రుణాలను మాఫీ చేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ మొత్తాన్ని ఇతర లోన్లకు జమ చేయకూడదని అన్నారు. అలాగే రుణమాఫీకి సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యలతో రైతులు బ్యాంకులకు వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలని, ఇందుకుగాను అన్ని బ్యాంకులలో నోడల్ అధికారులను నియమించాలని చెప్పారు. సోమవారం నాటికి ₹1,00,000 లోపు రుణమాఫీ చేయడంతో పాటు రుణమాఫీ పొందిన రైతులందరికీ తిరిగి బ్యాంకు రుణాలను రెన్యువల్ చేయాలని ఆదేశించారు. వచ్చే సోమవారం నుండి వారం రోజుల పాటు రుణాల రెన్యువల్ డ్రైవ్ నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. పంట రుణమాఫీకి సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు గాను జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా రైతులు వారి పంట రుణాలకు సంబంధించి ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్ 7288800023కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంతో పాటు సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సైతం ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ కూడా రైతులు రుణమాఫీకి సంబంధించిన సమస్యలను వారి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మాట్లాడుతూ ₹1,00,000 లోపు పంట రుణాలు పొందిన రైతులు జిల్లాలో 83,000 మంది ఉన్నారని, ఇందుకుగాను ప్రభుత్వం ₹453 కోట్ల ఒకేసారి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. రుణాలు పొందిన రైతుల జాబితాను ఇదివరకే బ్యాంకులకు పంపించడం జరిగిందని, మండల వ్యవసాయ అధికారుల ద్వారా రైతులందరికీ గ్రామాల్లో సమాచారాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం బ్యాంకుల అనుసంధానంతో అమలు చేసే యూనిట్ల గ్రౌండింగ్పై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం శ్రామిక్ మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ₹6,479 కోట్ల రుణాల లక్ష్యానికి గాను ₹7,417 కోట్ల రుణాలు ఇచ్చి 115% లక్ష్యాలను సాధించడం జరిగిందని, ప్రత్యేకించి పంట రుణాల కింద 95% రుణాల లక్ష్యాలను సాధించామని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ కింద 300% లక్ష్యాలు సాధించామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యేతర రంగాల్లో 200% లక్ష్యాలను సాధించామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి బ్యాంకర్లు ఇస్తున్న సహకారం పట్ల అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఎంఎస్ఎం ఈ రంగంలో 300% లక్ష్యాలను సాధించడం పట్ల కూడా ఆయన బ్యాంకర్లను అభినందిస్తూ ఇదే ఒరవడిని భవిష్యత్తులో సైతం కొనసాగించాలని చెప్పారు. ప్రత్యేకించి స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకుల అనుసంధానంతో ఇచ్చే రుణాలలో నల్గొండ జిల్లాలో ₹260 కోట్ల రుణాలను ఇచ్చి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం పట్ల ఆయన అభినందించారు. బ్యాంకుల ద్వారా ఆయా పథకాల కింద ప్రత్యేకించి ఆర్థిక చేయూత కింద సబ్సిడీ పొంది ఇంకా యూనిట్లు గ్రౌండ్ చేయని లబ్ధిదారుల జాబితాను తయారు చేసి ఆ జాబితా ఆధారంగా గ్రామాలకు వెళ్లి యూనిట్లు గ్రౌండ్ అయ్యే విధంగా సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో బ్యాంకర్లు సైతం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆగస్టు మొదటి వారం నాటికి సబ్సిడీ పొందిన లబ్ధిదారులందరూ యూనిట్లు పొందే విధంగా చూడాలని, ఒకవేళ ఎవరైనా లబ్ధిదారు సహకరించనట్లయితే రెవెన్యూ రికవరీ చట్టం కింద సబ్సిడీ మొత్తాన్ని తిరిగి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకర్లు వైద్య, ఆరోగ్యం, విద్యా రంగాలలో సామాజిక బాధ్యత కింద సహకారం అందించాలని, ఇందులో భాగంగా ఆసుపత్రులు, విద్యా సంస్థల నిర్వహణకు ముందుకు రావాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోరారు. ఈ విషయమై ప్రతి బ్యాంకు, ఆసుపత్రి ఒక విద్యా సంస్థను దత్తత తీసుకుని నిర్వహణ చేసేలా ప్రణాళిక రూపొందించాలని, వారంలో అన్ని బ్యాంకుల ద్వారా సిఎస్ఆర్ కింద చేపట్టే పనుల జాబితా రూపొందించి పని ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఎల్డీఎం శ్రామిక్ను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ 15,811.91 కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన 2024-25 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సమావేశానికి డిఆర్డీఓ నాగిరెడ్డి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అలీముద్దీన్, నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్, ఆర్బీఐ ఏజీఎం సాయితేజారెడ్డి, వివిధ బ్యాంకుల నియంత్రణ అధికారులు, కోఆర్డినేటర్లు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.